హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక భారీ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాను. ఇదేంటంటే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ రైల్వే నుండి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ అనమాట. 10th క్లాసు మరియు ఐటీఐ పాస్ అయిన వారు అందరూ అప్లై చేసుకోవచ్చు. అన్ని రకాల ట్రేడ్స్కి వేకెన్సీస్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి, లాస్ట్ డేట్ ఏంటి, మొదలైన విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోని అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మన ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేకాక ఈ వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆర్ఆర్సీ నుండి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఇంకా ఓపెన్ కాలేదు. 25/11/2025 ఓపెన్ అవుతాయి అనమాట. ఇంకా 5 days అయితే టైం ఉంది. ఇంకా అప్లికేషన్స్ క్లోజింగ్ డేట్ ఏంచి మనకి 24/12 అంటే నెక్స్ట్ మంత్ 24th వరకు ఉన్నదనమాట. సో ఈ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉండదు. మీరు సబ్మిట్ చేసినటువంటి 10th అండ్ ఐటీఐ సర్టిఫికేట్స్ పై ఉన్నటువంటి మార్క్స్ ఆధారంగా మెరిట్ చూసి సెలెక్ట్ చేస్తారనమాట. సో ఇలా సెలెక్ట్ చేసినటువంటి మెరిట్ లిస్ట్ అనేది మనకి ఫిబ్రవరిలో విడుదల చేస్తారు. సో మనం అప్లికేషన్ చేసుకున్న 2 monthsలోనే మనకి రిజల్ట్ అనేది వస్తుంది, మనం జాబ్లో జాయిన్ అవ్వచ్చు. సో అయితే ఈ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకి ఏజ్ ఎంత ఉండాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, మినిమం మనకి 15 years ఏజ్ ఉండే వాళ్ళు కానివ్వండి, 24 years ఏజ్ ఉండే వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. అయితే ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ అంటే 24/12/2025 నాటికి క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. అయితే దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. మనకి SC/ST అభ్యర్థులకి అయితే 5 years అంటే 29 years వరకు ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 years ఇచ్చారు. సో ఇక్కడ 27 years ఉండేవారు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 years వరకు ఇచ్చారు. సో ఇక్కడ 34 years ఉండేవారు అందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అన్ని కేటగిరీల వారు, ఏపీ, తెలంగాణ, మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అప్లికేషన్ ఫీజు ఎలా ఉందో చూద్దాం. మనకి ఇది ఒక నాన్ రిఫండబుల్ ఫీజు అనమాట. కేవలం 100 rupees మాత్రమే ఉంది ఫీజు. సో ఫీజు అయితే తక్కువే ఉంది కాబట్టి అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఎవరెవరైతే 10th అండ్ ఐటీఐ పాస్ అయ్యి ఉంటారో అప్లై చేసుకొని ఈ జాబ్లో జాయిన్ అవ్వచ్చు. అయితే మనకి ఈ పేమెంట్ అనేది ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే పంపించాలి. ఆ తర్వాత SC/ST, పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఈ 100 rupees ఫీజు కూడా లేదనమాట. సో వాళ్ళకైతే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి? సో మనకి క్వాలిఫికేషన్ అనేది 18/11/2025 నాటికి క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో మనం కంపల్సరీగా SSC లేదా మెట్రికులేషన్ 10th క్లాస్ అనేది పాస్ అవ్వాలి. అది కూడా 10+2 ఎగ్జామినేషన్ సిస్టంలోనే పాస్ అయ్యి ఉండాలి. ఆ తర్వాత మనకి మినిమం 50% మార్క్స్ అనేవి గెయిన్ చేయాలన్నమాట. వితౌట్ 50% మీరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత కంపల్సరీగా మనం ఐటీఐ అనేది కూడా పాస్ అవ్వాలి ఏదో ఒక ట్రేడ్లోని. దాంతో మనకి NCVT లేదా SCVT సర్టిఫికేట్ కూడా రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ఉండాలన్నమాట. సో ఇవి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో మనకి ఇప్పుడు వేకెన్సీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో మనకి యూనిట్ వైజ్గా, ట్రేడ్ వైజ్గా వేకెన్సీ బ్రేకప్ ఎలా ఉందనేది చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ట్రేడ్ ఇచ్చారు. ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఎల్కేఓ డివిజన్లోని మెకానికల్, డీజిల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, కార్పెంటర్ టోటల్గా 422 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అన్రిజర్వ్డ్ కోటా ఉంది. SC, ST, OBC, HH, OH, MD, VH ఇలా అన్ని రకాల వర్గాల వారికి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అందరూ అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత AMU, LKOలోని కూడా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 347 వరకు. నెక్స్ట్ బ్రిడ్జ్ వర్క్ షాప్లోని ఒక 43 వేకెన్సీస్ ఉన్నాయి. సో చూసుకుంటే మొత్తం అన్ని ట్రేడ్లు, మొత్తం ట్రేడ్ వైజ్గా, లొకేషన్ వైజ్గా, మనకి డివిజన్ వైజ్గా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి 4116 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇవన్నీ అప్రెంటిస్షిప్ జాబ్స్ అంటే మనకి 1 year పాటు ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ట్రైనింగ్ తర్వాత మనకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ ఫర్దర్గా రైల్వేలోని గ్రూప్ డి జాబ్స్ లాంటివి పడేటప్పుడు మనకి అక్కడ ఎక్స్పీరియన్స్ కింద, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కింద ఉపయోగపడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నెక్స్ట్ RRBలో గ్రూప్ డి జాబ్స్ ఏమైనా పడేటప్పుడు మీరు అప్లై చేశారనుకోండి, అక్కడ మీకు ఏమైనా కొంచెం క్వాలిఫికేషన్ మార్క్స్ తగ్గినా కూడా ఇవి వెయిటేజీ కింద కవర్ చేస్తాయి అనమాట. సో ఆ విధంగా మనకి ఉపయోగపడతాయి. ఇంకా ఖాళీగా ఉండడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే 1 year పాటు మనకి ఇక్కడ టైంని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి. సో ఆ విధంగా ఉండేవారు ఎవరైనా ఉంటే కంపల్సరీగా అప్లై చేసుకోండి. అప్లికేషన్ డేట్ 25 నుండి ఓపెన్ అవుతుందన్నమాట. సో అప్పుడు ఎవరెవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయండి. నేను ఆ రోజు ఒక వీడియో కూడా చేసి అప్లోడ్ చేస్తాను అప్లికేషన్ ఎలా నింపాలి అనేది. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్
ఎలా ఉంటుంది అంటే మనల్ని ఇందులో ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సబ్మిట్ చేసిన అన్ని అప్లికేషన్స్ని స్క్రీనింగ్ చేసి స్క్రూట్నీ చేస్తారు. ఇందులో మనకి ఎటువంటి రిటర్న్ టెస్ట్ కానీ వైవా కానీ ఉండదన్నమాట. అంటే ఇంటర్వ్యూ లాంటిది ఏమి కండక్ట్ చేయరు. 10th క్లాస్లో ఇందాక చెప్పినట్టు 50% మార్క్స్ ఉండాలి. ఐటీ ఎగ్జామినేషన్లో ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది అనమాట రెండింటికి. సో ఈ వెయిటేజీ ప్రకారం మనల్ని షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ప్రకారం సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ డైరెక్ట్గా మనకి ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. ఆ తర్వాత మనం ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి. మనకి ఇక్కడ కిందకి వెళ్ళినట్లయితే మనకి ఎలా అప్లై చేసుకోవాలో ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి అఫీషియల్ వెబ్సైట్లోని ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిసెస్ ఆన్లైన్ అప్లికేషన్లోనే క్లిక్ చేయాలి. తర్వాత క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్, సో ఇందులో మనం క్లిక్ చేయాలి. ఆ తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి నేము, ఫాదర్స్ నేము, కమ్యూనిటీ, కేటగిరీ, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మన మొబైల్ అండ్ ఈమెయిల్ ఐడికి మనకి లాగిన్ డీటెయిల్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో వన్స్ మనం లాగిన్ అయిన తర్వాత మన క్యాండిడేట్ డాష్ బోర్డ్లోని అప్లికేషన్ ఫామ్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. పేమెంట్ లింక్ కూడా ఓపెన్ అవుతుంది. సో మన అప్లికేషన్ ఫామ్లోని మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే 10th క్లాస్ ఐటీఐ సర్టిఫికేట్స్, ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్స్, పీడబ్ల్యూడి సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే వాటన్నిటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫీ పేమెంట్ చేసేస్తే మనకి అప్లికేషన్ సబ్మిషన్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత మన డాక్యుమెంట్స్ స్క్రీనింగ్ అండ్ స్క్రూటింగ్ చేసి మన మార్క్స్ మెరిట్ బట్టి సెలెక్షన్ చేస్తారు. సో ఇది మొత్తం సెలెక్షన్ ప్రొసీజర్. సో ఈ 1 yearలో పాటు మనకి మంత్లీ స్టైఫండ్ కూడా ఇస్తారనమాట. అది మనకి 10 నుండి 12,000 రూపాయల మధ్యలో ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనకి స్కిల్ ఇండియా అండర్లో వచ్చినటువంటి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట, అప్రెంటిస్ నోటిఫికేషన్. సో ఇది 18/11/2025 రిలీజ్ అయింది. సో మనకి డేట్ కూడా చెప్పాను కదా ఇందాకలే, 25/11/2025 ఓపెన్ అవుతుంది ఓపెనింగ్. నెక్స్ట్ మంత్ 24th వరకు అప్లికేషన్స్ చేసుకోవచ్చు. ఇది ఈ నోటిఫికేషన్. మీకు ఈ వీడియో డీటెయిల్స్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.